హలో అండి, భీమారో రుచులకి స్వాగతం. ఈరోజు మనం టమాటా పప్పు తయారీ విధానం చూద్దాం. నేను ముందుగా 150 గ్రాముల కందిపప్పుని తీసుకుని శుభ్రంగా కడిగి కుక్కర్ గిన్నెలో 1 అవర్ ముందు నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకి కందిపప్పు తొందరగా ఉడికిపోతుంది. నేను ఈ పప్పులో 3 టమాటాలు తీసుకుంటున్నాను. ఇవి కడిగి కట్ చేసుకున్నవి ఇందులో యాడ్ చేస్తున్నాను. అలాగే టమాటా ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకుందాం. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, అలానే రుచికి తగినంత సాల్ట్, ఇందులో కట్ చేసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకుని దాని నుండి తీసిన రసాన్ని ఈ పప్పులో వేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మనం పప్పుని ముందే నానబెట్టుకున్నాం కాబట్టి 4 విజిల్స్ అయితే మనకు పప్పు బాగా ఉడుకుతుంది. మనకి 4 విజిల్స్ వచ్చేసాయి. నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మనకి ఇక్కడ విజిల్ కూడా పోయింది. మూత తీసి చూస్తే పప్పు ఈ విధంగా ఉంది. ఇప్పుడు పప్పు గుత్తితో ఒకసారి పప్పును మ్యాష్ చేసుకుందాం. అలాగే ఇప్పుడు తాలింపు వేసుకుందాం. స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నాను. ఇందులో తాలింపుకి సరిపడా ఆయిల్ వేస్తున్నాను. ఇక్కడ ఆయిల్ వేడైంది. నేను క్రష్డ్ గార్లిక్ వేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు వేస్తున్నాను. ఇందులో 4-5 ఎండుమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. ఇందులో కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. మనకి తాలింపు బాగా ఫ్రై అయింది. ఇందులో పప్పు వేసుకుందాం. ఈ పప్పు వేసుకున్న తర్వాత ఈ తాలింపు పప్పు అంతా కలిసే విధంగా బాగా ఒకసారి కలుపుకోవాలి. మనకి టమాటా పప్పు అనేది రెడీ.